బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఒడిశా బంగాల్ తీరాన్ని ఆనుకుని ఇది ఏర్పడింది. క్రమంగా వాయువ్య దిశగా కదులుతోంది. ఇక రాబోయే 24 గంటల్లో ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరంలో తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. ఇక దీని ప్రభావంతో ఇవాళ రేపు కోస్తాంధ్ర జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో కోస్తా జిల్లాలో ఆది సోమవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఈ నేపథ్యంలో 11 జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. ఉత్తర కోస్తా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పలుచోట్ల చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంట బలమైన ఈదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. సోమవారం వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఏలూరు, అల్లూరి, ఉభయ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. జిల్లాలో రాత్రి నుంచి ఉదయం 9 గంటల వరకు 46.8 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గుర్లలో 10 సెంటీమీటర్లు, నెల్లిమర్లలో 9, విజయనగరంలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బొబ్బిలి మండలం కొత్తపేట వద్ద ఛానల్ కు గండిపడింది. అయితే బొబ్బిలి వద్ద పారది వంతెన వద్ద కాజ్వే దెబ్బతింది. రేగడి మండలంలో సాయన్నగడ్డ, ఆకులగడ్డ పొంగి పొర్లుతున్నాయి. మంటువలస జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తాటిపూడి జలాశయం నీటిమట్టం 297 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 294.2 అడుగులుగా నమోదైంది. వైట్ ఉంది, కేజీకి 4-5 వచ్చింది. ఎంత? 1 కేజీ చాలు. పంపించాను ఆగండి, వస్తుంది ఆగండి.